ఏపీలోని అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, ఏలూరు కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపింది. కోర్టులో ఉన్న న్యాయవాదులు, కక్షదారులను బయటకు పంపించి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక కోర్టులోకి ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. కోర్టులో బాంబు పెట్టినట్లు మెయిల్ ద్వారా అగాంతకులు సందేహం పంపినట్లు తెలుస్తోంది. అయితే బాంబు బెదిరింపు మెయిల్ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో 3 జిల్లా కోర్టుల పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోర్టు మనకి ఉన్నటువంటి జిల్లా కోర్టులో గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా ఇక్కడ ఐఈడీ బాంబ్స్ పెట్టారని ఒక సమాచారం పైన ఇక్కడ రావడం జరిగింది. జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇమీడియట్గా మేము డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బాంబు డిస్పోజల్ స్క్వాడ్, తర్వాత అందరూ కూడా తీసుకొని రావడం జరిగింది. ముందు కోర్టు ప్రెమిసెస్ అంతా కూడా ఖాళీ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు అంతా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడైనా ఉన్నాయా ఏంటి అని అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని ప్రక్రియలో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం మేరకు అతను ఐఈడీస్ పెట్టాము, చాలా చాలా ఇంపార్టెంట్ అని 1:35 సుమారు టైంకి ఇవి ఆపరేట్ చేస్తాము అన్నట్టుగా మెయిల్ పెట్టడం జరిగింది. సో దాని నిమిత్తం ఇప్పుడు మెయిల్ రావడంతో వెంటనే వితిన్ నో టైం మేము అందరూ ఇక్కడ చేరడం జరిగింది. ఏపీలో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంజయ్ కుమార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ గంగోత్రి. ఏలూరు నగరం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ఘటన ఏలూరులో మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బాంబు బెదిరింపు మెయిల్ జిల్లా కోర్టుకు రావడంతో వెంటనే జిల్లా కోర్టు అధికారులు ఏలూరు జిల్లా పోలీసులకు వెంటనే సమాచారం అందించడం జరిగింది. దీంతో వెంటనే ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏలూరు నగరంలో ఉన్న పోలీసులంతా ఒక్కసారిగా జిల్లా కోర్టుకు చేరుకోవడంతో జిల్లా కోర్టులో ఉన్న న్యాయవాదులు కానీ, ఇటు ప్రజలు కానీ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే పోలీసులు మైక్ ద్వారా వెంటనే ఏలూరు జిల్లా కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోర్టును ఖాళీ చేసి వెంటనే వితిన్ సెకండ్స్ లో వెళ్ళిపోవాలని చెప్పి వెంటనే చెప్పడంతో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా అక్కడున్న న్యాయవాదులు కానీ, ప్రజలు కానీ ఊహించకుండా ఇమీడియట్ గా వెంటనే కోర్టు ఆవరణను ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వీరితో పాటు కూడా న్యాయవాదులతో పాటు జడ్జిలు కూడా కోర్టు ప్రాంగణాన్ని వదిలి బయటకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ మెయిల్ ఏ అగాంతకుడు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశం నుంచి వచ్చింది, లేకపోతే ఇదంతా ఒక ఆకతాయి పన అనే దాని మీద కూడా పోలీసులు మాత్రం ఒక పక్క ఆరా తీస్తున్నారు. అయితే అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్న బాంబు స్క్వాడ్, అలాగే డాగ్ స్క్వాడ్ పరికరాలతో జిల్లా కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా ప్రతి అడుగు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. సుమారు 1:30 సమయం నుంచి 4 గంటల వరకు ఈ తనిఖీలు మాత్రం జరిగాయి. దీంతో వెంటనే ఈ తనిఖీలు అనంతరం ఈ బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదు అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించడం వచ్చింది. అదే ఈ నిర్ధారణను ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ మీడియాకు అందించడం జరిగింది. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనే విషయాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని చెప్పి తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంజయ్ కుమార్.